హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి మైసూర్ రసం చూపించబోతున్నానండి. ఈ రసం చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు చేస్తే గ్లాస్లో పోసుకొని తాగిస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది ఈ రసం అనేది. వేరే కర్రీ ఏం అవసరం లేదండి, రసం పోసుకొని తినచ్చు అన్నం అంతా కూడా. ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి రసం అనేది. నేను ఒక 4 టమాటాలు తీసుకున్నానండి, వాటిని ఇలా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. బాగా పండిన టమాటాలు అయితే మరింత టేస్టీగా ఉంటుందండి రసం అనేది. దీంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు వేసుకోండి. టమాటాలు చిన్న చిన్నగా కాకుండా ఇలా పెద్ద సైజులోనే కట్ చేసుకోండి. ఇప్పుడు చేత్తోనే కొద్దిగా కరివేపాకు వేసేసి చేత్తో బాగా నలిపేసుకోండి. రసం అనేది బయటికి రావాలండి. తోడుక కొంచెం మందంగా ఉన్నది కొంచెం కష్టంగా ఉంటుందండి రసం అనేది బయటికి రావడానికి. ఒక 2-3 మినిట్స్ పడుతుంది మనకు రసం బయటికి రావడానికి. ఉప్పు పసుపు వేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు వదిలేస్తే మనకు రసం అనేది ఈజీగా వస్తుందండి. ఇలా వచ్చిన రసం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కంపల్సరీగా కరివేపాకు అనేది పచ్చిగానే వేసుకొని రసం తీయాలండి. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోండి, పచ్చి ధనియాలండి ఇవి. 2 టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పు కూడా వేసుకోండి. మినపగుండ్లు వేసుకున్నా కూడా బాగా టేస్టీగానే ఉంటుందండి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకోండి, లేదంటే పప్పులన్నీ మాడిపోతాయి మనకు. ఇప్పుడు గరిటె పెట్టేసుకొని ఒకసారి లైట్గా అలా కలిపేసుకోండి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని కలిపేసుకోండి, లేదంటే పప్పులన్నీ మాడిపోతాయండి. ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి వేసుకోండి. మీ దగ్గర పచ్చి కొబ్బరి తురుము ఉన్నా కూడా ఒక 1/2 కప్పు వరకు వేసుకోండి. ఒక 5-4 ఎండుమిర్చి వేసుకోండి. అలాగే ఒక 10-15 వరకు మిరియాలు వేసుకోండి. మనం ఈ రసంలోకి కంపల్సరీగా మిరియాలు అనేది వేసుకోవాలండి. ఆ స్పైసీనెస్ అనేది మనకు తెలుస్తుంది. అలాగే జలుబు దగ్గు లాంటివి ఏమన్నా కూడా వెళ్తాయండి మనకు ఈ రసం తాగితే గ్లాస్లో పోసుకొని. చూడండి, పప్పులన్నీ కూడా నాకు వేగిపోయాయండి, మంచి కలర్ వచ్చింది నాకు. ఇలా అన్ని పప్పులు వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ ఏం వేయకుండా మనం ఆల్రెడీ రసం చేసి పెట్టేసుకున్నాం కదా, ఆ రసాన్ని అంతా దీంట్లో వేసేయండి. వడగట్టన అవసరం లేదండి, ఇలాగే వేసుకోవాలి మైసూర్ రసానికి. దీంట్లోకి ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని రసం తీసుకోండి. 1 కప్పు వరకు సరిపోతుందండి చింతపండు రసం అనేది, మరీ ఎక్కువగా తీసుకోకండి, పుల్లగా ఉంటుంది. అలాగే ఒక 3 పచ్చిమిర్చి వరకు కట్ చేసుకొని వేసుకోండి. నిలువుగా కట్ చేసుకోకండి, అడ్డంగా కట్ చేసుకొని వేసుకోండి కొంచెం పొడవుగా. ఈ మైసూర్ రసంలోకి ఇలానే బాగుంటుందండి. గ్యాస్ అనేది హైలో పెట్టేసుకొని ఇలా బొరుతున్నప్పుడు ఆ పచ్చిమిర్చి వేసాం కదా, ఆ పచ్చిమిర్చి అనేది చేయితో చూడండి, మెత్తబడిపోతే మనకు రసం అనేది రెడీ అయినట్టండి. ఇప్పుడు దీంట్లోనే ఉడకబెట్టిన పప్పు వేసుకోండి, కందిపప్పు వేసుకోవాలండి దీంట్లోకి. 4 టమాటాలకు 1 కప్పు వరకు కందిపప్పు ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ రసంలో మనం మిక్సీ పట్టేసుకున్న పౌడర్ అంతా వేసేయండి. ఇవన్నీ కూడా మనం రసం పొంగుతున్నప్పుడే వేయాలండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు వేసుకోండి, లేదంటే మీరు తినేదాని తగ్గట్టు చూసి వేసుకోండి ఉప్పు అనేది. గ్యాస్ అనేది హైలో పెట్టేసుకొని మరిగించుకోండి రసం అనేది. అలాగే రసం మరుగుతున్నంతసేపు గరిటెతో కలుపుకుంటూ ఉండండి. పప్పు ఏమన్నా అడగంటిపోతుందేమో చూసుకుంటూ ఉండండి. ఒక 5 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుందండి, రసం అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మరొక చిన్న కడాయి పెట్టేసుకోండి. దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు పోపు కోసం అండి. అలాగే 4-5 వరకు వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే పొట్టు తీసుకోండి, లేదంటే పొట్టుతో సహా దంచి వేసినా బాగుంటుందండి. ఒక 2 ఎండుమిర్చి పోపులోనే వేసుకోండి. 4 కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకోండి. మీకు ఇష్టం ఉంటే ఇందులో ఇంగువ వేసుకోవచ్చండి, ఇంగువ కూడా వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుందండి. పూర్తిగా ఆప్షనల్ మాత్రమే ఇంగువ అనేది. 2 ఎండుమిర్చి కూడా వేసేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. పోపు అంతా ఒకసారి కలిపేసుకొని అదే వేడితో తీసుకొచ్చి ఇప్పుడు ఈ రసంలో పోసేయండి. వేడిగా ఉన్నప్పుడు మాత్రమే పోపు వేయాలండి, లేదంటే గ్యాస్ మరో పక్కన పెట్టుకుని మరిగించుకున్నప్పుడు కూడా పోపు వేసుకోవచ్చండి.
అంతేనండి, ఎంతో సింపుల్గా చేసుకునే మైసూర్ రసం అనేది రెడీ అయిపోయిందండి. సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తే మనకు మైసూర్ రసం అనేది చాలా టేస్టీగా ఇంట్లోనే రెడీ అయిపోతుందండి. అన్నంలోకి కాకుండా గ్లాస్లో పోసుకొని తాగినా కూడా చాలా రిలీఫ్గా ఉంటుందండి గొంతు అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.